హిందూ దేవాలయాలపైన దేవతలపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, జిల్లా నాయకులు రజనీకర్ రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నంగనూరు మండల తహసీల్దార్ మాధవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, జిల్లా నాయకులు రజనీకర్ రెడ్డి మాట్లాడారు. హిందూగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశానని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల గుడులు, దేవతలు, సంస్థలపైన చేసిన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతుందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్ గౌడ్, సతీష్ గౌడ్, రజనీకర్ రెడ్డి, సతీష్ గౌడ్, భాస్కర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ప్రసంగించుకుంటూ అనుచిత వ్యాఖ్యలు హిందువుల మీద, హిందూ దేవీ దేవతల మీద తన ఇష్టారీతిగా, అవమానకర రీతిగా దేవీ దేవతలను వాడుకుంటూ ఓట్లు వేయించుకొని పబ్బం గడిపే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రాగానే ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతూ ఎంఐఎం పార్టీ ఏదైతే నియమిస్తుందో, ఏదైతే రాసిచ్చిన స్క్రిప్టును సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలో చదువుతున్నారు. దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా హిందూ దేవీ దేవతల మీద ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుండు. ఆయన హిందూ దేవీ దేవతలను తన ఇష్టం వచ్చినట్టుగా ఒక విలువలు కోల్పోయిన వ్యక్తిగా, ఒక విలువలు కల ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తలేడు. దాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. హిందూ దేవీ దేవతలకు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఎలాంటి భేషజాలు లేకుండా క్షమాపణలు చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మక్తల్లో బహిరంగ సభలో మాట్లాడుకుంటూ హిందూ దేవతల మీద, హిందూ గుళ్ళ మీద, హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయము విదితమే. కానీ రేవంత్ రెడ్డి గారు నేను ఒక హిందువునని, నేను ఆర్ఎస్ఎస్ వాదినని, ఆర్ఎస్ఎస్లో నేను కూడా గత కాలంలో పనిచేశానని, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన విషయాలు మీకు తెలుసునని ఇవన్నీ చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఇవాళ సీఎం అయిన ఒక రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే ఆర్ఎస్ఎస్ వాది మాట్లాడుతున్న మాటలు గుళ్ళ మీద 3,000 కోట్ల దేవతలు ఉన్నాయా, 3 కోట్ల దేవతలు ఉన్నారా, ఎవరున్నారు, ఓ దేవునికి పెళ్లి కాలేదు, ఓ దేవతకు పెళ్లి అయింది అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడము తనకు ఇది తగదని, తాను వెంటనే ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నంగనూరు బీజేపీ మండల శాఖ తరఫున కోరుతున్నాను.